నిజామాబాద్ జిల్లాలోని ప్రభుత్వము కోడిగుడ్ల రేటు విపరీతంగా పెంచిన పరిస్థితి చూస్తున్నాము. ఈరోజు సామాన్య మానవులు, పేదరికంలో జీవించే వాళ్ళు, మధ్యతరగతి కూడా జీవించే వాళ్ళకు ఈరోజు కోడిగుడ్డు దొరకని పరిస్థితి ఏర్పడుతున్నది. ఎందుకనంటే 5 రూపాయలు పెట్టి కొనలేని పరిస్థితి మార్కెట్లో బగ్గుమన్న రేటు ఏర్పడుతున్నది. ఎందుకంటే కోడిగుడ్డు రేటు 5 రూపాయలు అయిపోయినాక ఎలాంటిది కూడా ఒకప్పుడు ₹1.70 కోడిగుడ్డు ఈరోజు 5 రూపాయలు పెంచిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుడ్ల మీద రేట్లు పెంచడం మూలంగా సామాన్య ప్రజానీకంకు చుట్టం వచ్చినా ఇంకేదొచ్చినా కానీ ఒక గుడ్డు తీసుకొచ్చి అండే పట్టే పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు మాత్రము కోడిగుడ్డు చూస్తేనే ఆడ పెట్టేసి తినే పరిస్థితి ఏర్పడుతున్నది. కాబట్టి ఈ గుడ్ల రేటు తగ్గించాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకనంటే ఈ కోడిగుడ్లు వారానికి ఒకసారి పిల్లలకు పొద్దున్నే ఉడకబెట్టి అట్లాగే వాళ్ళకి ఇస్తే ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పేసి ఒక్కొక్కడ వైద్య నిపుణులే కానీ డాక్టర్లే కానీ చెప్పిన పరిస్థితి ఏర్పడుతుంది. కానీ ఈరోజు పిల్లలకు కూడా గుడ్డు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడుతున్నది. దీనికి ప్రభుత్వము ఈరోజు అందుబాటులో గుడ్ల రేటు దించాలని చెప్పేసి కోరుతున్నాము. ఎందుకనంటే ఈ గుడ్డు మూలంగా ఆరోగ్యకరంగా ఉంటుందని చెప్పేసి డాక్టర్లు కానీ చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ గుడ్డు రేటు విపరీతంగా వేస్తే ఈరోజు ఆరోగ్యం క్షీణించిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. చిన్నపిల్లల నుంచి పడితే వృద్ధాప్యం దశ దాకా ఆరోగ్యం చెడిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని గుడ్డు రేటు తగ్గించాలని చెప్పేసి కోరుతున్నాము. గుడ్లు అందుబాటులో ఉంచాలా, అట్లాగే తక్కువ ధర చేయాలని చెప్పేసి కోరుతున్నాము. 5 రూపాయలు పెట్టి ఎవరు గుడ్డు కొనరు. దీనికి ₹3 పెంచాలని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. ప్రభుత్వ స్కూళ్ళల్లోని ప్రభుత్వం 2 పూటల గుడ్డు పెట్టాలని చెప్పేసి వాళ్ళ మెనూ ప్రకారంగా పెట్టాలని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. కానీ